రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆయుధాలకు ఆమడ దూరంలో ఉంటూ కేవలం ఆత్మరక్షణకే ప్రాధాన్యత ఇచ్చిన జపాన్ ఇప్పుడు తన రక్షణ విధానాన్ని సమూలంగా ప్రక్షాళన చేసింది. ప్రధాని సనాయే తకైచి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. 8 దశాబ్దాలుగా అనుసరిస్తున్న రాజ్యాంగ నియమానికి స్వస్తి పలుకుతూ ఇతర దేశాలకు యుద్ధ విమానాలతో పాటు అత్యాధునిక ఆయుధాలను విక్రయించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భౌగోళిక రాజకీయ పరిణామాలు, పొరుగు దేశాల నుంచి పెరుగుతున్న ముప్పు దృష్ట్యా జపాన్ తన శాంతియుత వైఖరిని పక్కనబెట్టి గ్లోబల్ డిఫెన్స్ మార్కెట్లో ఒక బలమైన శక్తిగా ఎదిగేందుకు సిద్ధమైంది. ఆయుధాల విక్రయంపై నిషేధాన్ని ఎత్తివేసినప్పటికీ జపాన్ కొన్ని కఠినమైన నిబంధనలను విధించింది. ఆయుధాలను ఏ దేశానికి పడితే ఆ దేశానికి విక్రయించబోమని ప్రధాని సనాయే తకైచి స్పష్టం చేశారు. కేవలం ఐక్యరాజ్య సమితి చార్టర్కు కట్టుబడి ఉండే శాంతిని కాంక్షించే దేశాలకు మాత్రమే తమ రక్షణ సామాగ్రిని అందిస్తామని ఆమె తెలిపారు. ప్రస్తుతమున్న క్లిష్ట పరిస్థితుల్లో ఏ దేశం కూడా తన భద్రతను తాను ఒంటరిగా చూసుకోలేదు. అంతర్జాతీయ సహకారం ఇప్పుడు అనివార్యమని తకైచి పేర్కొన్నారు. ఈ నిర్ణయం ద్వారా జపాన్ తన మిత్ర దేశాలతో రక్షణ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది. తాజా నిర్ణయంతో జపాన్ ఇప్పుడు ఏకంగా కిల్లర్ మెషిన్స్గా పేరున్న ఫైటర్ జెట్ల విక్రయానికి సిద్ధమవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జపాన్ తన ఆయుధాల అధికారిక జాబితాను ఇంకా ప్రకటించినప్పటికీ విశ్వసనీయ సమాచారం ప్రకారం ఫైటర్ జెట్లు, క్షిపణులు, అత్యాధునిక యుద్ధ నౌకలను విదేశాలకు విక్రయించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సుమారు 17 దేశాలు జపాన్ నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడానికి ప్రాథమిక అర్హత సాధించాయి. జపాన్ టెక్నాలజీ ప్రపంచంలోనే అత్యున్నతమైంది కావడంతో ఫైటర్ జెట్ల విక్రయంలో అమెరికా, రష్యా, చైనా వంటి ఆయుధ దిగ్గజ దేశాలకు జపాన్ గట్టి పోటీ ఇవ్వబోతోంది. దీనివల్ల జపాన్ ఆర్థిక వ్యవస్థకు భారీగా విదేశీ మారక ద్రవ్యం లభించడమే కాకుండా రక్షణ రంగంలో ఆ దేశం స్వయం సమృద్ధి సాధించనుంది. జపాన్ తీసుకున్న ఈ నిర్ణయం ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అధికార సమతుల్యతను మార్చే అవకాశం ఉంది. ఒకవైపు జపాన్ తనను తాను శక్తివంతంగా మార్చుకుంటుంటే మరోవైపు ఇది పొరుగు దేశాల్లో ఆందోళన కలిగించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ప్రధాని తకైచి మాత్రం ఇది కేవలం రక్షణ సహకారం కోసమేనని నొక్కి చెబుతున్నారు.